లాజికల్ స్టోరీని పక్కన పెట్టి చూస్తే పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 వర్తే సినిమా బాగుంది. అలాగని చెప్పేసి స్టోరీ కరెక్ట్గా లేదు. లాస్ట్ ఫైనల్ గా బయటకు వచ్చినప్పుడు ఆయన నుంచి రవితేజ రేంజ్ లో చెప్తారు సాధించేశాడు ఫుల్లో పెట్టాలని. చూసే మాత్రం అయితే అంతే అనిపించలేదు. బయటకు వచ్చిన ఏం పీకాడు ఆయన. కూతురు కోసం అంటాడు, కొంచెంసేపు బెల్లం కోసం అంటాడు, స్మగ్లింగ్ చేస్తాడు. స్టోరీ కరెక్ట్గా అదే అన్న అవన్నీ కాదు. నేనైతే సీరియస్ సినిమా అక్కడక్కడ కామెడీ సీన్లు బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే స్టోరీ పక్కన పెట్టి చూస్తే సినిమా బాగానే ఉంది. అది కాదన్న యావరేజ్ సినిమా బాగుంది. మనంతా స్టోరీ ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి వచ్చింటే మాత్రం బిస్కెట్ అయిపోయింది. హనుమాన్ ముందర సంక్రాంతి పోయేది ఇప్పుడు రిలీజ్ చేశారు కాబట్టి ఇప్పుడే సినిమాలు లేవు కాబట్టి బాగానే ఉంది. ఒకటే అన్న స్టోరీ చెత్త, సినిమా బాగానే ఉంది. ఈ లాజిక్ ఉంటుంది. గన్ షాట్లు లాస్ట్ ఒక షాట్ ఉంటుంది అన్న, అమ్మవారిలో నుంచి గన్నులు వచ్చి ఇట్లా వేలుస్తూ ఉంటాయి. ఒకటి అమ్మందంగా నిజంగా షాట్లు అవి ఒకటి అమ్మందంగా షాట్ చచ్చిపోవచ్చు నిజంగా. ఆమె అంతా ఫస్ట్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటుంది. ఒక్కొక్కడు వస్తాడు రవితేజ ఎలివేషన్ చెప్తూనే ఉంటాడు. వాడు వస్తాడు రవితేజ గ్రేట్, వాడు వస్తాడు రవితేజ గ్రేట్. కేజీఎఫ్ తెచ్చిన ఎలివేషన్లు అయితే ఉన్నాయి. స్టోరీ మాత్రం బిస్కెట్ అన్న. ఓవరాల్ గా సినిమా బాగుంది. స్టోరీని పక్కన పెట్టి మాత్రం బాగుంది. హీరోయిన్ ఏమీ లేదు. అసలు ఆయన కోసం నాకు అర్థం కాదు. రవితేజ హీరోయిన్ కోసం పెళ్లి చేసుకుంటాడు, ఆయన కోసం మారిపోతాడు. అది ఏం లాజిక్ లో నాకైతే అర్థం కావట్లేదు సినిమా. నవదీప్ అయితే ఏమీ లేదు. ఇంకా రవితేజ లేపుతా ఉంటాడు అనమాట, వెనకాల కూర్చొని ఇది చేస్తాడు అది వీకెడ్ అనేసి. ఆయనదైతే ఏం లేదన్న. 3 షాట్లు అన్న. ఫస్ట్ షాట్ అంటే ఒకటి ఏమన్నా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రసాద్ చూసి మాత్రం చచ్చిపోవాలా. గన్ను వస్తాయి అమ్మవారిలో నుంచి, ఇళ్లలో నుంచి గన్నులు వస్తాయి. ఒకటి ఏమన్నా ఇలాంటి గన్ను షాట్లు మీరు జీవితంలో చూసి ఉంటుంది సార్. సినిమా ఉంటుంది. లాజికల్ స్టోరీని పక్కన పెట్టి చూస్తే మాత్రం ఎలివేషన్లు అనిమల్స్ మించి ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా యావరేజ్ అన్న. స్టోరీ బిస్కెట్ అయింది. రవితేజ అన్న యాక్టింగ్ మాత్రం సూపర్. థ్యాంక్ యూ.